श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 22వ అధ్యాయం నిన్నటి తరువాయి. బాబా అప్పుడు మిరీకర్కి విభూతి ఇచ్చి తల మీద రక్షణ సూచకంగా నిశ్చయాన్ని ఇచ్చే హస్తాన్ని పెట్టారు. మిరీకర్ తిరిగి వెళ్లేందుకు బయలుదేరాడు. అయితే అతన్ని మరో ప్రశ్న వేయాలని బాబా మనసు కనిపించింది. నీకు పొడుగాటి బాబా సర్పం ఆ అద్భుతం తెలుసా
అని తమ కుడి చేతి పిడికిలి ముడిచి కుడి మోచేతిని ఎడమ చేత్తో పట్టుకుని దాన్ని అటు ఇటు త్రిప్పుతూ నోటితో ఇలా అన్నారు. అది చాలా భయంకరమైనది, కానీ అది మనల్నేం చేయగలదు? మనం ద్వారకామాయి పిల్లలం. ఆమె పనులు ఎవరికీ అర్థం కావు. మనం మౌనంగా ఉండి కౌతుకాన్ని చూడాలి. రక్షించడానికి ద్వారకామాయి ఉండగా పుడుగాటి బాబా ఏం చంపగలడు? రక్షించే వారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏపాటిది? ఆ సందర్భంలో బాబా ఇలా ఎందుకన్నారు? మిరీకర్కి దాంతో సంబంధం ఏంటో తెలుసుకోవాలని అందరికీ ఎంతో ఆసక్తి కలిగింది. అయితే దాని గురించి బాబా అడిగే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు. మిరీకర్ బాబా చరణాలపై మస్తకం పెట్టాడు. చేతులకి వెళ్ళడానికి ఆలస్యం అవుతుందని అతను కిందకి దిగాడు. అతనితో పాటు మాధవరావు దేశపాండే ఉన్నాడు. వారిద్దరూ సభామండప ద్వారం వద్దకు చేరుకున్నారు. బాబా మాధవరావుతో ఒక్క నిమిషం ఇట్రా అన్నారు. వచ్చాక అతనితో ఇలా అన్నారు. శ్యామ, నువ్వు కూడా తయారై అతనితో పాటు వెళ్ళు. చెత్లీ వెళ్ళి తిరిగిరా, చాలా సరదాగా ఉంటుంది. వెంటనే మాధవరావు కిందికి దిగాడు. మిరీకర్ వద్దకు వచ్చి ఇలా అన్నాడు. మీ గుర్రబండిలో నేను చెత్లీ వస్తున్నా. ఇంటికి వెళ్ళి తయారై వెంటనే వచ్చేస్తాను. బాబా నన్ను మీతో పాటు చెత్లీ వెళ్ళిరమ్మన్నారు. అందుకు మిరీకర్ అతనితో అన్నాడు. అంత దూరం చెత్లీ వచ్చి మీరేం చేయాల్సింది? అనవసరంగా మీకు శ్రమ కలుగుతుంది. అది విన్న మాధవరావు వెనక్కి తిరిగి వచ్చి బాబాకు జరిగింది చెప్పాడు. బాబా ఇలా అన్నారు. బాగా అయింది. అందులో మనకు పోయేదేముంది? మంత్రం, తీర్థస్థానం, బ్రాహ్మణులు, దేవతలు, భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కులు, వైద్యులు, గురువుల పట్ల ఉండే శ్రద్ధ లేక విశ్వాసాలను బట్టే ఫలం ప్రాప్తిస్తుంది. మనం ఎప్పుడూ శ్రేయస్సుని కలిగించాలి. యోగ్యమైనదే ఉపదేశించాలి. ఎవరి కర్మలో ఎలా ఉంటే అలా జరిగి తీరుతుంది. ఇంతలో మిరీకర్కి సందేహం కలిగి బాబా మాటలు పాటించాలనిపించింది. అతను మాధవరావుకి మెల్లగా సంజ్ఞ చేసి చెత్లీ వెళ్దాం అన్నాడు. దానికి మాధవరావు, ఆగండి, వస్తాను. మళ్ళీ బాబా అనుమతి తీసుకుంటా. ఆయన సరేనంటే వెంటనే వెనక్కి తిరిగి వచ్చేస్తాను. ఇంతకుముందే బయలుదేరాను, అయితే మీరే నన్ను తిరిగి వెనక్కి పంపారు. అందుకు బాబా బాగా అయింది, అందులో మందేం పోతుందన్నారు. నన్ను హాయిగా కూర్చోబెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన అడుగుతాను. ఆయన ఒప్పుకుంటే నేను గబుక్కుని వచ్చేస్తాను. ఆయన ఎలా చెప్తే అలా చేస్తాను. నేను కేవలం వారి ఆజ్ఞకు దాసుణ్ణి అన్నాడు. అప్పుడు మాధవరావు బాబా దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. మిరీకర్ నన్ను రమ్మంటున్నాడు. చెతులికి నన్ను తన వెంట తీసుకెళ్తాడట. మీ అనుమతి కావాలి. దానికి బాబా మందహాసంతో, సరే, అతను తీసుకువెళ్తే వెళ్ళు. దీని పేరు మసీదు తల్లి. ఆమె తన నియమాన్ని వదిలేస్తుందా? ఆమె అమ్మే. ఆమె గొప్ప మాయావిని. పిల్లల కోసం ఎంతో కలవరపడుతుంది. అయితే తన పిల్లలే తనపై విశ్వాసం పెట్టుకోకపోతే ఆమె వారిని ఎలా రక్షిస్తుంది? అప్పుడు మాధవరావు బాబా పాదాలకు నమస్కరించి వెళ్ళటానికి బయలుదేరాడు. మిరీకర్ ఉన్న చోటుకి వచ్చి గుర్రబండిలో కూర్చున్నాడు. ఇద్దరు చితలి వెళ్ళారు. అక్కడ విచారించిన మీదట తెలిసింది ఏమిటంటే అక్కడికి రావాల్సిన పెద్ద ఆఫీసర్లు రాలేదని. కనుక వాళ్ళు హాయిగా కూర్చున్నారు. వారికి మారుతి ఆలయంలో బస ఏర్పాటు చేశారు. అక్కడికి వాళ్ళిద్దరూ వెంటనే వెళ్ళారు. రాత్రి ఒక జాము అంటే 10 గంటలు గడిచిపోయింది. జంపకాడ, పరుపు, దిండు వేసుకుని దీపం వెలుగులో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నారు. కొంతసేపు అయ్యాక మిరీకర్ అక్కడ ఒక వార్తాపత్రిక ఉంటే దాన్ని తెరచి చదవసాగాడు. అతని చిత్తం ముఖ్య సమాచారం చదవడంలో లీనమైంది. అప్పుడు ఒక అపూర్వమైన విచిత్రం జరిగింది. ఆ భయంకర సమయంలో ఓ సర్పం అందరి కన్నుగప్పి ఎట్నుంచి వచ్చిందో తెలియదు కానీ చుట్టుకుని కూర్చుంది. మిరీకర్ నడుం మీద ఉత్తరీయం కొంగుంది. మృదువైన ఆసనం మీద ప్రశాంత చిత్తంతో అణుమాత్రమైన భయపడకుండా కూర్చుంది. అది మెల్లమెల్లగా దూరుతున్నప్పుడు కాగితం గరగరమని చప్పుడు చేసింది. అయితే ఎవరికి ఆ శబ్దం మూలాన అది సర్పమేమోనన్న అనుమానమే కలగలేదు. ఇంతటి భయంకర సందర్భం ఎదురైనప్పటికీ మిరీకర్ వార్తాపత్రికను చదువుతూ అందులోనే లీనమై ఉండిపోయాడలా. అయితే ప్రభుత్వ అటెండర్ మనసుకు సంశయం కలిగింది. అతను శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో, అలా ఎందుకు వస్తుందో అని దీపాన్ని కొంచెం పైకెత్తారు. అప్పుడు ఆ పొడుగువాడు అంటే సర్పం కనిపించాడు. చూడగానే అతను కంగారు పడి పాము పాము అని మెల్లగా అరిచాడు. మిరీకర్ ధైర్యం సడలిపోయింది. అతని దేహమంతా భయంతో గజగజ వణకసాగింది. శ్యామరావు కూడా ఆశ్చర్యచకితుడై ఇలా అన్నాడు. బాబా, ఇలా ఎందుకు చేశారు? ఈ లేనిపోని కష్టం ఎందుకు తెచ్చిపెట్టారు? దానికి ఉపాయం ఆలోచించాలని అప్పుడు ఆ పరిస్థితి చూసి తమకు దొరికిన దాన్ని తీసుకుని జనులందరూ అడుగుల చప్పుడు కాకుండా అక్కడికి పరిగెత్తారు.
ఇంతలో ఆ పాము మెల్లగా నడుం క్రింద నుంచి పోతూ కనిపించింది. అప్ అద్ అది పామా మూర్తి భవించిన అనర్థమే దిగివచ్చినట్లు అనిపించింది. చూస్తూ చూస్తుండగానే ఆ కష్టం దూరం అయిపోయింది. చేతిలో ఉన్న కర్రలు టపటపమని ఆ పాము మీద పడ్డాయి. అది ముక్కలు ముక్కలైపోయింది. ఈ ప్రకారంగా ఆ అరిష్టం తొలగిపోవడం చూసి మిరీకర్ కంఠం రుద్ధమైంది. సాయి సమర్థుల మీద ప్రేమ ఎంతగానో ఉప్పొంగింది. కలిగిన పీడ వల్ల అతని శరీరం ప్రకంపనలు ఆగిపోయాయి. కనురెప్పల మాట నుంచి ప్రేమాసులు వరదలై పారాయి. మనసులో ఇంకా అనుకోలేదు. మనసులో ఇలా అనుకున్నాడు, అబ్బా, ఈ అరిష్టం ఎలా తొలగిపోయింది? అసలు బాబాకి ఇది ఎలా తెలిసింది? ఈ భయంకర సంఘటన ఎలా తప్పిపోయింది? సరిగ్గా తగు సమయానికి తగు సూచనలు ఇచ్చి నేను వద్దని వారిస్తున్న శ్యామారావును గుర్రబండిలో కూర్చోబెట్టి నాకు సాయం పంపించారు. ఆయన మనసులో ఎంత దయ, వారి సర్వజ్ఞత ఎంత గొప్పదో రాబోయే దుర్ఘటనను తెలుసుకొని యోగ్యంగా శ్యామరావును గుర్రబిండ్లో కూర్చోబెట్టి నాకు సాయం పంపించారు. ఆయన మనసులో ఎంత దయ, వారి సర్వజ్ఞత ఎంత గొప్పది, రాబోయే దుర్ఘటనను తెలుసుకుని యోగ్యంగా ఉపదేశించారు. తమ దర్శనంలోని గొప్పతనం తెలియజేశారు. మసీదు తల్లి మహనీయత అందరి మనసులో ముద్రించుకుపోయింది. సహజంగా మాట్లాడుతూ మాట్లాడుతూ బాబా భక్తుల మీద తమ ప్రేమ తెలియజేసేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. ఒకసారి నానా టెంగ్లే అనే గొప్ప జ్యోతిష్కుడు శ్రీమాన్ బాపూసాహెబ్ బూటీ దగ్గరకు వచ్చాడు. బూటీతో అతను ఏమన్నాడో వినండి. ఈరోజు చాలా చెడ్డ రోజు. మీ ప్రాణాలకు పెద్ద ముప్పు రాబోతుంది. మనసులో ధైర్యం పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. డెంగ్లే ఇలా చెప్పాక బాపూసాహెబ్ మనసుకి చాలా చికాకు కలిగింది. అతను చింతలో పడిపోయాడు. రోజు అసలు గడవనే లేదు. ప్రతిరోజులాగే భక్తులు మసీద్కి బయలుదేరారు. బాపూసాహెబ్, నానా డెంగ్లే అందరూ బాబా దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. వెంటనే బాబా బూటీని ఇలా అడిగారు, ఈ నాన్న ఏమంటున్నాడు? ఏమిటి, నిన్ను చంపటానికి చూస్తున్నాడా? నీకెలాంటి భయమూ లేదు. చంపు. ఎలా చంపుతావు? నిజంగా చంపు, చూస్తాను అని హాయిగా జవాబివ్వు అన్నారు. సరే, అలా బాబా అన్న తర్వాత ఏం చమత్కారం జరిగిందో చూడండి. సాయంకాలం బాపూసాహెబ్ సౌజ వీధికి వెళ్ళినప్పుడు ఆ పాకి దొడ్లోకి ఒక పాము వచ్చింది. ఆ భయంకరమైన సంఘటన చూసి బాపూసాహెబ్ బయటకు వచ్చాడు. దాన్ని రాయి తీసుకుని చంపాలి అని అతను లహన్ అనే పేరు గల పనివాడు అనుకున్నాడు. రాయిని ఎత్తి దాన్ని చంపబోతున్నప్పుడు బాపూసాహెబ్ వద్దని వారిస్తూ ఇలా అన్నారు, వెళ్ళి కర్ర తీసుకురా, తొందరపడకు. పనివాడు కర్ర తీసుకురావడానికి వెళ్ళాడు. పాము గోడ మీదకి పాకుతూ అకస్మాత్తుగా జారి కింద పడిపోయింది. జరజరా పాకుతూ తూములోంచి బయటికి వెళ్ళిపోయింది. అది అక్కడి నుంచి పారిపోవడంతో దాన్ని చంపడానికి కారణం లేకుండా పోయింది. బూటీకి బాబా మాటలు గుర్తొచ్చాయి. బాబా ఇద్దరి అంటే తనది పాముది ఆపదను ఎంత కుశలతతో తొలగించారు చూసి అతని కంఠము పూడుకుపోయింది. సరే, ఈ సాయి సాన్నిధ్యం వల్ల కలిగే ఆనందాన్ని కళ్ళారా చూసి అనుభవించిన అదృష్టవంతులు దాన్ని గుర్తుపెట్టుకోకుండా ఉండటం అసాధ్యము. ఈ ప్రకారంగా అనేక అనుభవాలు చూసి భక్తులు మనసుని బాబా దోచుకున్నారు. దాన్ని వర్ణిస్తూ పోతే కాగితాలు చాలవు, వర్ణన కూడా ఎన్నటికీ అయిపోదు. అయినప్పటికీ అలాంటిదే మరో సంగతి. ఇది చావల్లో రాత్రి సుమారు 1 గంటకి బాబా ఎదుటే జరిగింది. ఇది వినండి. కోపర్గాం తాలూకాలోని కొరాలే అనే గ్రామాన్ని వంశపారంపర్యంగా
ఇనామంగా పొందిన అమీర్ శక్కర్ అనే పేరు గల అతనికి సాయి చరణాల్లో భక్తిభావం ఉండేది. అతని జాతి కసాయి జాతి, అయితే చేసే పని మాత్రం వ్యాపారము. అతనికి ముంబై దగ్గరగా ఉన్న బాంద్రాలో గొప్ప పలుకుబడి ఉండేది. అతడు భయంకర దుఃఖంతో బాధపడ్డాడు. ఎంతో శక్తిహీనుడైనాడు. సంకటాల సుడిగుండంలో పడినప్పుడే మానవులకి దైవం గుర్తొస్తాడు. అమీర్ చక్కరు వ్యాపారం కోసం పడే కష్టాన్ని ప్రక్కకు నెట్టి తన వ్యాపారంలో ఇచ్చిపుచ్చుకోవడానికి సరైన ఏర్పాట్లు చేసి షిరిడీకి పరిగెత్తాడు. పంచపాండవుల తల్లి కుంతి అజ్ఞాతవాసంలో అజ్ఞాత వనవాసంలో అనేక సంకటాలతో బాధపడ్డా ఆమె దేవుణ్ణి సంకటాలే కోరింది. ఆమె ఇలా అంటుందేమిటి? ఆమె ఇలా అంటుందేటట, దేవా పరమేశ్వర, భక్తులు కోరే శాంతి సుఖాలను వారికివ్వు, కానీ నాకు మాత్రం సతతము దుఃఖాన్నే ఇవ్వు. నీ పేరును విస్మరించి నీకు. దేవా, ఇదే నే కోరుకునేది. నాకేదైనా ఇవ్వాలనుకుంటే నాకిదే ఇవ్వు. నీ నామాన్ని నా మెడలో శ్రేష్ఠాలంకారంగా చెయ్యి. మనం శ్రోతలు వక్త కూడా సాయిని ఇదే అడుగుదాం. బాబా, మీ నామాన్ని మర్చిపోనీకండి. మమ్మల్ని మీ పాదాల వద్ద శ్రేష్టంగా ఉండనీయండి. తుకారాం మహారాజు కూడా ఇదే అంటారు. హేచి దాన్ దేవా తుజా విసరా నవాహా. సరే, అమీర్ శక్కర్కి బాబాకి నమస్కరించి విధియుక్తంగా ఆయన చేతిని ముద్దు పెట్టుకొని తన అనారోగ్యం గురించి వివరంగా నివేదించి ఆ దుఃఖం నుంచి విడుదల చేయమని ఆయన్ని ప్రార్థించాడు. తనకి పట్టుకున్న కీళ్ళవాత రోగం తగ్గే ఉపాయాన్ని అడిగాడు. అది విని బాబా ఇలా జవాబిచ్చాడు, చావుడికెళ్ళు, హాయిగా కూర్చో. బాబా నియమంగా రోజు విడిచి రోజు నిద్రించడానికి వెళ్లే చావిడిలో అమీర్ను ఉండమని చెప్పారు. అమీరు కీళ్ళవాదంతో బాధపడుతున్నాడు. గ్రామంలో మరెక్కడైనా అతని సుమూహంగా ఉండొచ్చు, లేదా తన గ్రామం కొరాలకి వెళ్ళి ఉంటే అతనికి మరింత బాగుండేది. చావడి చాలా పాతది, నేలంతా గుంటలతో ఉండేది. తొండలు, బల్లులు, తేళ్లు, పాములు అక్కడ ఇష్టమొచ్చినట్లు తిరుగుతూ ఉండేవి. అందులో కుష్ఠరోగులు, క్షయరోగులు ఉండేవారు. కుక్కలు అక్కడే ఎంగిల్ మెతుకులు తింటూ ఉండేవి. నిజానికి అమీర్ ఎంతో ఇబ్బంది పడ్డాడు, కానీ బాబాతో ఏదీ చెప్పలేకపోయాడు. చావిళ్ళలో వెనుక భాగం మోకాళ్ళలో చెత్తతో నిండి ఉండేది. గోడ మీద 1,00,000 చిలులుండేవి. ఏ కుక్క కూడా చావిడిని పట్టించుకునేదే కాదు. జీవితంలో వ్యర్థంగా ఇక్కడికి వచ్చినట్లు అనిపించేది అతనికి. పైనుంచి వర్షం కురుస్తుంది, కింద బురద. ప్రదేశంలో మిట్టపల్లాలతో, గాలితో, చలితో అల్లకల్లోలంగా ఉంది. అమీరు మనసులో చింత ఉత్తన్నమైంది. శరీరంలోని కీళ్లు బిగదీశాయి. గాలికి, వర్షానికి స్థావరమైపోయిన చావిళ్ళలో తడినేల మిట్టపల్లాలతో ఉంది. కానీ బాబా మాటలే మందుగా పనిచేశాయి. గాలి, వర్షము, మిట్టపల్లాలతో ఎగుడు దిగుడుగా ఉన్న తడినేల, వీటిని మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే బాబా మాటలు నిశ్చిత ఫలాన్ని ఇస్తాయి. అవి అమీర్ విశ్వాసం కనుక ఆ ప్రదేశంలో శరీరం చక్కబడుతుందా లేదా అన్న శంక ఒకవేళ వచ్చినా ఇక్కడ సాయిబాబా సావాసం అనే గొప్ప లాభం కలుగుతుంది. దానికోసం ఆయన మాటలనే సుఖాలనిచ్చే ఔషధంగా భావించి అమీర్ అక్కడే చావిడిలో ఉండిపోయాడు. చావిడి మెట్లెక్కి పైకి వెళ్ళాక ఎదురుగా మధ్య భాగంలో పరుపేసుకొని ఆ చావిడిలో అమీర్ శక్కరు 9 నెలలు ఉండిపోయాడు. కీళ్ళవాతం దేహంలో దీర్ఘంగా వ్యాపించి ఉంది. బయట కనిపించే పరిస్థితులన్నీ జబ్బుని పెంచేవిగా ఉన్నప్పటికీ అమీర్ మనసులో విశ్వాసం దృఢంగా ఉంది కనుక అదంతా యథావిధిగా జరిగింది. బాబా అమీర్ను 9 నెలలు అక్కడే ఉండమని నిర్దేశించారు. మసీద్కి దర్శనానికి కూడా రావడానికి అంగీకరించలేదు.
అయితే ఆ చావుడి స్థానం ఎలా ఉండేదంటే, అతనికి బాబా దర్శనం తనంత తానే ఏ ప్రయత్నము లేకుండానే జరిగేది. అక్కడ ఉదయము, సాయంత్రము ఆయన దర్శనమయ్యేది. అంతేకాక రోజు విడిచి రోజు 2 పూటలా చావుడి వైభవం కళ్ళారా చూడటానికి అవకాశం కలిగేది. ప్రతిరోజు ఉదయాన భిక్షకు పోయేటప్పుడు బాబా వెళ్ళే మార్గము చావుడి మీదుగానే, అందువల్ల ఆయన పోయేటప్పుడు ఆయన దర్శనం అమీర్కు కూర్చుని చోటనే అయ్యేది. అలాగే రోజు సాయంత్రం చావుడి ఎదుటికొచ్చి బాబా చూపుడు వేలుని తలని వెనక్కి ముందుకి ఆడించి అన్ని దిశలకు అభివందనం చేస్తుండేవారు. అక్కడి నుంచి అప్పుడు ఆయన వెనక సమాధి మందిరం చివరి వరకు వెళ్ళేవారు. మళ్ళీ అక్కడి నుంచి మసీద్కి భక్తులతో పాటు తిరిగి వచ్చేవారు. చావిడిలో బాబా రోజు విడిచి రోజు చేసే మకాంలో బాబా అమీర్లు మధ్య ఒక పేరుకి ఒక చెక్క అడ్డుగా ఉండేది. ఇద్దరికి మాట్లాడుకోవాలని చాలా ఇష్టంగా ఉండేది. పూజ చేసి హారతిచ్చి సాయి భక్తులు తమ తమ ఇళ్లకు వెళ్ళాక అప్పుడు హాయిగా వారిద్దరూ ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు. బయట నుంచి చూస్తే వాళ్ళు చెరసాలలోని బందీలుగా అనిపించినప్పటికీ లోపల సాయిబాబా సమీప సాన్నిధ్యం అమీర్కు లభించింది. ఎంతో మహాభాగ్యం, లేకపోతే ఆ అనుభవం దొరకటం ఇతరులకి అసాధ్యం. అయినప్పటికీ అమీర్కి ఒకే చోట ఉండటం విసుగనిపించింది. అతనికి అది చెరసాల జీవితం అనిపించింది. ఏ ఊరికైనా వెళ్ళిపోదామని కూడా అనిపించింది. మనసులో స్వాతంత్రం మీద కోరుకున్న వారికి పరతంత్రం అంటే ఇష్టం ఎలా ఉంటుంది? ఈ చెరసాల జీవితం ఇంకా ముగిద్దామనిపించింది. అమీర్కు బాబా నుంచి అనుమతి తీసుకోకుండానే తనకు నిర్దేశించబడ్డ స్థానాన్ని వదిలేసి అతను కోపరుగా వెళ్ళిపోయాడు. అక్కడ ధర్మశాలకు వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడేం జరిగింది అప్పుడేం జరిగిందో, ఏం చమత్కారం జరిగిందో చూడండి. చనిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక ఫకీరు దాహంతో తల్లడిల్లిపోతున్నాడు. అతను అమీర్ను ఒక గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు. అమీర్కి జాలేసి అతనిచే నీరు త్రాగించాడు. నీరు త్రాగుతుండగానే ఆ ఫకీర్ దేహము చల్లబడి అతను మరణించాడు. దగ్గరలో ఎవరూ లేరు, అందులోనూ అది రాత్రి సమయం. అమీర్ మనసు కంగారు పడింది. ప్రొద్దున్నే విచారణ. తన ముందున్న రుజువును బట్టి తన అభిప్రాయాన్ని చెప్తానని శబ్దం చేసే పంచాయతీ జరుగుతుంది. ఈ హఠాత్ స్మరణానికి కారకులు పట్టుకొచ్చాడు. అప్పుడు అప్పుడు మొదలవుతుంది. ప్రభుత్వం ఆచూకీ తీయటం మొదలెడుతుంది. ఫకీర్ తనంతట తానే చనిపోయాడన్న మాట నిజమైనప్పటికీ అది నిజమేనని నన్నెవరు విశ్వసిస్తారు? న్యాయ విచారణ సాక్ష్యం మీద, రుజువుల మీద ఆధారపడి ఉంటుంది. నేనే ఫకీర్కి నీరు త్రాగించాను, అకస్మాత్తుగా అతను ప్రాణాలు వదిలేశాడు అన్న నిజాన్ని నేను చెప్పినప్పటికీ వారి చేతికి నేను చిక్కుతాను. మొదట నేనే అతని దగ్గరున్నాను కనుక నన్నే మొదట పట్టుకుంటారు. తర్వాత మరణానికి నిశ్చయమైన కారణం నిర్ణయించబడ్డ తర్వాతే నేను నిర్దోషినని నిశ్చయం అవుతుంది. కానీ ఇది పూర్తయ్యే వరకు ఈ పరిస్థితిని సహించలేను, ప్రాణాల మీదకి వస్తుంది అనుకుని వచ్చిన దోవని వెంటనే పారిపోవాలని అమీర్ నిశ్చయించుకున్నాడు. అదేవిధంగా రాత్రికి రాత్రే ఎవరికంటా పడకుండా అమీర్ అక్కడి నుంచి బయలుదేరాడు. ముందుకు పోతూ వెనక్కి చూస్తూ మార్గంలో అస్వస్థ చిత్తంతో చావుడికి చేరుకునే వరకు శాంతి కల్కం సంశయాత్మక మనసుతో షిరిడి వైపు బయలుదేరాడు. మనసులో అనుకోసాగాడు, బాబా ఏమిటిలా చేశారు?
నాకు ఇలాంటి సంకటం వచ్చి పడిందేమిటి? నా కర్మే నాకు దాపురించింది. ఇప్పుడు పూర్తిగా నాకు తెలిసొచ్చింది. సుఖం మీద ఆశతో చావుడి వదిలేశాను. అందుకే నాకు తగిన శాస్త్రి జరిగింది. సరే బాబా, ఇప్పుడు ఈ సంఘటన నుంచి నన్ను బయటపడేయండి. నన్ను షిరిడీకి చేర్చండి. ఆ ప్రకారంగా మీరు వెంటనే తయారయ్యి ఆ ప్రేతాన్ని ధర్మశాలలో వదిలేసి అతను రాత్రికి రాత్రి షిరిడీ వైపు బయలుదేరాడు. దారిలో నోటితో బాబా బాబా అంటూ క్షమించండి అని దయానిని యాచిస్తూ చావుడికి చేరుకున్నా కానీ అతని మనసుకు శాంతించలేదు. మొత్తానికి అమీరు ఒక బోధ నేర్చుకున్నాడు. అప్పటి నుంచి తన పొరపాటుని సరిదిద్దుకున్నాడు. ఆ తర్వాత పెడమార్గాన్ని దుష్టమార్గాన్ని వదిలేసి మంచి మార్గంలో బాబా ఉపదేశాన్ని అనుసరించి వ్యవహరించాడు. సరే, అతనికి బాబా మీదున్న శ్రద్ధ విశ్వాసాల వల్ల అతని గుణం కనిపించింది. సంధివాతం తగ్గిపోయింది. తర్వాత అతనికి మరో ఇబ్బంది వచ్చి పడింది. అది వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। చావడి మొత్తం 3 భాగాలుగా ఉండేది. ఆగ్నేయ దిశలో ఓ మూల బాబా స్థానం ఉండేది. 4 వైపులా చెక్క పలకలు అడ్డంగా ఉండేవి. అక్కడ బాబా నిద్రించేవారు. రాత్రంతా దీపాలు వెలిగించబడి ఉండేవి. బాబా ఎప్పుడు వెలుతురులోనే పడుకునేవారు. ఫకీర్లు, బైరాగులు మొదలైన భిక్షగాళ్ళు బయట చీకట్లో కూర్చునేవారు. అమీరు వాళ్ళలో ఒకడు. చుట్టుపక్కల కూడా ఇతరులు ఎంతోమంది ఉండేవారు. వారు కూడా అక్కడే పడుకునేవారు. అక్కడే బాబాకి వెనుక వైపున మామూలు సామాన్లు పెట్టే కొట్టులో తనంత తాను స్వయంగా సేవ చేయడంలో తత్పరుడైన బాబా శ్రేష్ఠ భక్తుడు అబ్దుల్ ఉండేవాడు. అలాంటి సందర్భంలో ఓ రోజు అర్ధరాత్రి బాబా అరవసాగారు. అబ్దుల్లాతో ఇలా అన్నారు. నా పక్క దగ్గర చూడు, భూతం వచ్చి నిల్చుంది. బాబా అదే పనిగా కేకలు పెడుతూ ఉంటే అబ్దుల్ చేతిలో దీపాన్ని తీసుకొచ్చాడు. అతనితో బాబా గట్టిగా, ఇప్పుడు ఇక్కడే ఉంది కదా అన్నారు. అబ్దుల్ ఇలా అన్నాడు, అన్ని వైపులా చూశాను, ఇక్కడేమీ కనిపించటం లేదు. దానికి బాబా మళ్ళీ ఇలా అన్నారు, కళ్ళు తెరుచుకొని బాగా అన్ని వైపులా చూడు. అబ్దుల్ తిరిగి తిరిగి చూశాడు. బాబా సట్కాతో నేల మీద కొట్టసాగారు. బయట గుమికూడిన వారంతా మేలుకొని చూడసాగారు. అమీర్ శక్కర్ మేలుకొని మనసులో ఇలా అనుకున్నాడు, ఈ రోజేమిటి గొడవ? అప్పరాత్రి వేళ మళ్ళీ మళ్ళీ సట్కాతో ఇలా ఎందుకు కొడుతున్నారు? బాబా చేసిన ఈ లీల చూసి అమీరు వెంటనే ఎక్కడి నుంచో పాము దూరి వచ్చిందేమోనని మనసులో అనుకున్నాడు. అతనికి బాబా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఇచ్చారు. అతనికి బాబా స్వభావం తెలుసు. ఆయన మాటలు తరహా కూడా అతనికి తెలుసు. అతను ఇదంతా తెలుసుకున్నాడు. భక్తులకి కలిగే కష్టం తనకే జరిగినట్లు మాట్లాడే బాబా భాష అమీర్కి తెలుసు. అందుకని అతను తన మనసులో అలా అనుకున్నాడు. ఇంతలో అతనికి తన తల దగ్గర ఏదో కదులుతూ ఉన్నట్లు కనిపించింది. వెంటనే అతను అరవసాగాడు, అబ్దుల్ దీపాన్ని ఇక్కడికి తీసుకునిరా. అబ్దుల్ దీపాన్ని బయటికి తేగా చుట్టుకొని ఉన్న పెద్ద పాము అతనికి కనిపించింది. దీపం వెలుగుకి ఆ పాము భయపడి తల వ్రేలాడేసింది. పోగైన వారంతా దానికి అక్కడే శాంతి చేశారు, అంటే చంపేశారు. బాబా చేసిన గొప్ప ఉపకారానికి
బాబాది ఎంత విలక్షణమైన పద్ధతి, కష్టం గురించి ఎంత చక్కగా సూచించారు అనుకున్నాడు. ఎక్కడి భూతం, ఎక్కడి దీపం, కాలాన్ని గురించి సూచించి భక్తులను సంకటాల నుంచి తప్పించే యుక్తి ఆయనదే. అలాంటి పాముల గురించి ఎన్నో కథలు బాబా చరిత్రలో వర్ణించవచ్చు. అయితే గ్రంథ విస్తారం బాగా అవుతుందని దాన్ని క్లుప్తంగా ఇక్కడ చెప్పాను. సర్ప వించు నారాయణ, పాములు తేళ్ళు నారాయణ స్వరూపాలే అన్నారు తుకారం మహారాజు. పరితే వందాయే దురున్ శివోనయే, అయినా వాటికి దూరం నుంచే నమస్కరించాలి కానీ ముట్టుకోకూడదు అని కూడా అన్నారు. అలాగే వాటిని అధర్ములనేవారు, అంటే పాపులు, శాస్త్ర విరుద్ధమైన ఆచరణ చేసేవి. వాటితో పై జారీచే కామ్, చెప్పుతో కొట్టే వ్యవహరించాలి అని కూడా ఆయన చెప్పేవారు. అందువల్ల పాములు తేళ్లతో ఎలా వ్యవహరించాలో చెప్పే నిశ్చయమైన నియమం తెలియటం లేదు. వారి స్వభావ ధర్మం ప్రకారం ఈశ్వరుడు పెట్టిన యోగాల ప్రకారంగానే వారికి కర్మ చేయాలనే బుద్ధి కలుగుతుందనేదే ఇందులో సారాంశం. ఆ శంక బాబా దగ్గర ఒక నిరసన అయ్యింది. జీవమాత్రులు సరిసమానంగా ఉంటాయి. అన్నిటితో పూర్తిగా అహింసతో ప్రవర్తించడం, కాయ వాచ మనస బాధించకపోవడం లేదా దుఃఖం కలిగించకపోవడమే అందరిచే అంగీకరించబడ్డ నియమం. తేలేమిటి, పామేమిటి, ఈశ్వరుడే అందరికీ అధిష్టానం. ఆయన ఇచ్చ లేకపోతే ఎవరినైనా అవి బాధించగలవా? ఈ విశ్వమంతా ఈశ్వర ఆధీనమే. ఇక్కడ స్వతంత్రం అనేది ఎక్కడ లేదు అని బాబా అనుభవంతో ప్రాప్తింపజేసిన జ్ఞానం అయితే మనని దురభిమానం వదిలిపెట్టదు. ఒక తేలు చెరువులో పడి మునిగిపోతూ తల్లడిల్లిపోయింది. అప్పుడు ఒక వ్యక్తి ఆనందంతో చప్పట్లు కొడుతూ ఇలా అన్నాడు, బాగా అయ్యింది, నువ్వు మాత్రం లోకులని ఇలాగే దుఃఖపెట్టడం లేదు. రెండోవాడు ఆ చప్పట్ల శబ్దం విని ఆ చెరువు వద్దకు పరిగెత్తుకొచ్చాడు. ఆ తేలు నీటిలో మునిగిపోవడం చూసి అతని మనసు కలవరపడింది. అతను మెల్లగా దగ్గరికి వెళ్ళి ఆ తేలును వేళ్లతో పట్టుకున్నాడు. అప్పుడు ఆ తేలు తన జాతి స్వభావాన్ని అనుసరించి కొండిని విసిరి అతని వేలిని కుట్టింది. సరే, ఇక్కడ మన జ్ఞానం ఏం పనికొస్తుంది? మనం అన్ని విధాల పరాధీనులమే. బుద్ధి ఇచ్చేవాడు నారాయణుడే. ఆయన ఎలా జరిపిస్తే ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. ఎందరికో ఎన్నెన్నో అనుభవాలు ఉంటాయి. నేను కూడా నా అనుభవాన్ని చెప్తాను. సాయిబాబా మాటలను విశ్వాసంతో ఆదరించాలి. ఎందుకంటే వాటి గొప్పతనాన్ని కేవలం శ్రద్ధతో మాత్రమే తెలుసుకోగలం. కాకాసాహెబ్ దీక్షిత్ ప్రతిరోజు పగలు నాద భాగవతాన్ని చదువుతూ ఉన్నట్లే రోజు రాత్రిపూట భావార్థ రామాయణాన్ని చదివేవాడు. ఒకరోజు దేవుణ్ణి పూజించడం మానినా, స్నానం చేయడం మానినా, లేదా రోజు చేసే ఇతర నియమాలు తప్పిపోయినా కానీ కాకాసాహెబ్ గ్రంథ పఠనం మాత్రం ఎప్పటికీ తప్పేది కాదు. ఏకనాథ మహారాజు రచించిన ఈ 2 గ్రంథాలు పరమార్థాన్ని సాధింపజేయగల సారసత్వాలు. అవి దీక్షిత్ పట్ల సాయిబాబా చూపిన అనుగ్రహాన్ని దోక్యతం చేస్తూ ఉంటాయి. అనుపమాన మాధుర్యం తొనికిసలాడే ఆ గ్రంథాల్లో ఆత్మజ్ఞానం, వైరాగ్యం, నీతి, ఈ 3 గుణాలనే జ్యోతులు వెదజల్లే అద్భుత ప్రకాశం అఖండంగా మెరుస్తూ ఉంటుంది. అందులోని ఉపదేశ అమృత పాత్ర పెదవులకు తగిలిన వారికి సంసారంలోని 3 రకాల దుఃఖాలు ఒక్కసారిగా నశించిపోతాయి. ముక్తికాంత వారి పాదాల వద్ద దొర్లుతుందని తెలుసుకోవాలి. సాయి కృపతో దీక్షిత్ కథను వినేందుకు నేను శ్రోతగా అయిన సమయం వచ్చింది. నాకు భాగవతం వినే యోగం పట్టింది. దానివల్ల నాకెంతో ఉపకారం జరిగింది. ఆ పవిత్ర కథను వినేందుకు నేను పగలు రాత్రి వెళ్ళేవాడిని. అలా ఎన్నో రోజులు జరిగింది.
చెవులను పునీతం చేసే ఆ గ్రంథం పఠనను వినే అవకాశం అదృష్టం కొద్దీ నాకు లభించింది. సరే, అలా ఓ రోజు రాత్రి ఆ పరమ పవిత్ర కథ నడుస్తున్నప్పుడు విషయాంతరం చేసే ఓ విచిత్రం జరిగింది. శ్రోతలు ఆ విశేషాన్ని వినండి. నేను మాత్రం ఏం చేయను. ఒక విషయం చెప్తూ ఉంటే మధ్యలో మరోటి మనసులో స్ఫురిస్తుంది. శ్రవణం చేయదగిన దీనిని ఎలా ఉపేక్షించును? రామాయణంలోని ఓ రసభరితమైన కథ నడుస్తూ ఉంది. హనుమంతుడికి అతని తల్లి రాముడి గురించి చెప్పిన చిహ్నాలు పట్టుకున్నప్పటికీ అతను తన స్వామి శక్తిని స్వయంగా పరీక్షించబోయాడు. చివరికి గొప్ప అరిష్టం వచ్చి దేహం మీద పడింది. రామ బాణం కొస తగిలి హనుమంతుడు ఆకాశంలో గిరిగిరా తిరగసాగాడు. అతని ప్రాణం కల అతని ప్రాణం కక వికలైపోయింది. అప్పుడక్కడికి అతని తండ్రి వాయువు వచ్చాడు. అతని హితం గురించిన ఆ మాటలు విని హనుమంతుడు రాముణ్ణి శరణన్నాడు. కథలో ఈ భాగం నడుస్తున్నప్పుడు జరిగిన విచిత్రాన్ని వినండి. శ్రోతలందరి మనసులు సదా కథ వినడంలో లీనమై ఉన్నాయి. అందరూ ఆ శ్రవణ ఆనందంలో మునిగిపోయారు. అప్పుడు ఒక తేలు అనే మూర్తీభవించిన విఘ్నమే ఉత్పన్నమయ్యింది. దానికి కథను వినడంపై ప్రీతి ఎందుకు కలిగిందో ఏమో, అది ఏమాత్రం తెలియకుండా నా భుజం మీదకు దూకి రహస్యంగా దాక్కొని కథ రస మాధుర్యాన్ని రుచి చూస్తూ కూర్చునింది. అక్కడ కూడా బాబా అనుభవమే వచ్చింది. ఆ తేలుని నేను చూసుకోలేదు. అయితే హరికథను వినడంలో తత్పరులైన వారి సంరక్షణను హరి స్వయంగా చేస్తాడు. సహజంగా నా దృష్టి అటుపోయి చూసేసరికి నా కుడి భుజం మీద ఉత్తరీయంపై ఆ భయంకరమైన తేలు ఎంచక్కా హాయిగా కూర్చొని ఉండడం కనిపించింది. అసలు అది కదలక మెదలక ఉంది. ప్రశాంతమైన మనసుతో గ్రంథాన్ని వినే శ్రోతల తన స్థానంలో హాయిగా కూర్చొని ఉందా అన్నట్లుంది. జాతి స్వభావాన్ని అనుసరించి ఊరికే కొండిని ఏమాత్రం అటు ఇటు కదిలించినా దాంతో నేను హాయిగా కూర్చొని ఉండేవాణ్ణి కాదు. ఎంతో బాధ కలిగి ఉండేది. రామకథలో లీనమై శ్రోతలు వక్త ఇద్దరు కూడా గ్రంథంలో లీనమై ఉన్నారు. దానివల్ల అందరికీ రసభంగం అయి ఉండేది. అలా అది భయంకర దుస్సాంగత్యం అయి ఉండేది. రామకథ ఎంత మహిమాన్వితం అంటే అక్కడ విఘ్నాలకు ప్రభావం ఏమీ ఉండదు. విఘ్నాలు తమ స్వాభావిక ధర్మాన్ని విస్మరించి అక్కడ శాంతిగా ఉంటాయి. రామకృపతో నా బుద్ధి ఇలా సూచించింది. ఈ ఉపాధిని దూరంగా వదిలేయాలి. ఆ చంచల బుద్ధిగల ప్రాణులపై విశ్వాసం పెట్టరాదు. నేను మెల్లగా పైన కప్పుకున్న ఆ ఉత్తరీయం 2 కొసలు కలిపి కట్టాను. తేలుని గట్టిగా మొటగట్టి తోటలోనికి తీసుకెళ్లి జారవిడిచాను. తేలు తన జాతి మూలంగా మహాభయంకరమైనది. అవకాశం వస్తే తన జాతి స్వభావాన్ని చూపిస్తుంది కూడా. అలాంటి భయం కలిగిన మాట నిజం. అయితే బాబా ఆజ్ఞ కూడా దృఢమైనది కనుక దాన్ని చంపడానికి చెయ్యి ముందుకి రాలేదు. అక్కడ శ్రోతలకు సహజంగానే సందేహం కలగవచ్చు. ప్రాణాలను తీసే తేలుని చంపడం తప్ప, అది కొండి విసిరితే ఏమైనా సుఖమా? దాన్ని ఎందుకు చంపకూడదో అర్థం కాలేదు. పాము, తేలు ఇంకా ఇతర విషయ ప్రాణులను ఎవరు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మరి బాబా వాటిని వదిలేయమని ఎందుకంటారు? శ్రోతల సందేహం నిజమే. నాకు కూడా అదే సందేహం కలిగింది. అయితే ఇదివరకటి ఓ సందర్భంలోని బాబా వాణి వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఓసారి దీనికన్నా కూడా పెద్ద ఇబ్బంది కలిగింది. షిరిడీలో కాకాసాహెబ్ దీక్షిత్ వాడలో మేడ మీద కిటికీ దగ్గర ఓ భయంకరమైన సర్పం వచ్చింది. అది కిటికీ చట్రం కింద ఉన్న రంధ్రంలో నుంచి లోపలికి ప్రవేశించింది. అది చుట్టుకొని కూర్చుంది. దీప ప్రకాశానికి దాని దృష్టి స్థిరమైనది. దీపము వెలుతురికి అది కొంచెం సావధానమైనప్పటికీ మనుషులు కదలికకు అలికిడికి భయపడింది, కంగారు పడింది. అది మెరుస్తుంది. క్షణం పాటు ఊరికే అలా ఉండిపోయింది. వెనక్కి పోదు, ముందుకి రాదు. పడగను వెనక్కి ముందుకి ఆడించడం మొదలుపెట్టింది.
దాన్ని ఎలా చంపాలి అని అప్పుడు ఒకేలా గందరగోళం చెలరేగింది. ఒకరు దుడ్డు కర్రని ఒకరు కర్రను పెట్టుకొని పరుగులు పరుగున వచ్చారు. అయితే అక్కడంతా చాలా ఇరుగ్గా ఉంది కనుక పాము చాలా ఇబ్బంది పడింది. ఒకవేళ అది ప్రాకుతూ ముందుకొచ్చి గోడ కిందికి దిగితే అప్పుడు నా పరుపు చుట్టూ వద్దకు వచ్చి ఉండేది. దాంతో నాకు గొప్ప కష్టం కలిగేది. దాన్ని సున్నితమైన భాగం మీద సూటిగా చూసి ఒకవేళ దెబ్బ కొట్టినప్పటికీ అది ఒకవేళ తప్పించుకుంటే ఆ పాము ద్వేషభావం పెట్టుకొని అపాయం కలిగించేది. సరే, తర్వాత దీపం తెచ్చి అది ఉన్న చోటుని చక్కగా చూసినప్పుడు ఆ పాముకి అక్కడి నుంచి వెళ్ళే మార్గం కనిపించింది. దానికి పోయే కాలం రాలేదు. మా అందరి అదృష్టం కూడా బావుంది. అలా అది అశుభ సంఘటన సమయము అయినప్పటికీ బాబా మమ్మల్ని రక్షించారు. వచ్చిన దారిని ఆ పాము జరజరా పాకిపోయింది. తాను భయం నుంచి విడుదలైంది. మమ్మల్ని భయం నుంచి ముక్తుల్ని చేసింది. సర్పం సుఖం లభించింది. అప్పుడు ముక్తారాం లేచి ఇలా అన్నాడు, అమ్మయ్య, బాగా అయింది. పాపం అది తప్పించుకుంది. ఆ రంధ్రం నుంచి తప్పించుకోకపోతే దాని ప్రాణాలు పోయే ఉండేవి. ముక్తారాంకున్న ఆ దయార్థ దృష్టిని చూసి నేను మనసులో ఎంతో అశాంతి చెందాను. దుష్ట ప్రాణుల వల్ల అలాంటి దయ ఎందుకు? అలా అయితే ఈ జగత్తులో వ్యవహారాలు ఎలా నడుస్తాయి? ముక్తారాం అక్కడికి అప్పుడప్పుడు వస్తాడు, కానీ మేమక్కడ పొద్దున్న సాయంత్రము కూర్చుంటాము. అందులోనే నా పరుపు చుట్టైతే బాగా కిటికీ దగ్గరే ఉంటుంది. నాకు ముక్తారాం మాటలు నచ్చలేదు. అతను మొదటి పక్షము వహించాడు. అతనికి విరుద్ధము జవాబిచ్చే ప్రతి పక్షాన నేను పట్టుకున్నాను. వాద వివాదాలు బాగా జరిగాయి. అయితే నిర్ణయం మాత్రము అలాగే ఓ పక్కన ఉండిపోయింది. ఒకరు పాముని చంపాలి, ఒక క్షణం కూడా దాన్ని నిర్లక్ష్యము చేయకూడదన్నారు. మరొకరు నిరాపరాధలై జీవులపై ద్వేషభావము ఎందుకు పెట్టుకోవాలి అన్నారు. ముక్తారాముని ధిక్కరించిన నన్ను సమర్థించారు. ఆ ప్రకారంగా వాదోపవాదాలు ఒకదానికన్నా ఒకటి తీవ్రంగా పెరిగాయి. అయితే వాటికి అంటూ ఏమీ చిక్కలేదు. అప్పుడు ముక్తారాం కిందకెళ్ళిపోయాడు. నేను ఆ స్థానాన్ని మార్చుకున్నాను. ఆ రంధ్రంలో ఒక బట్టని ఉండగా చుట్టి పెట్టి పడుకోవటానికి నేను పక్కన పరుచుకున్నాను. కనురెప్పలు నిద్రభారంతో మూతలు పడసాగాయి. భక్తులు పడుకునేందుకు వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. నాకు కూడా ఆవలింతలు రాసాగాయి. వాదలు తమంతట తామే ఆగిపోయాయి. రాత్రి గడిచింది. ఉషోదయమైంది. చౌదం పూర్తి చేసుకునే ముఖం కడుక్కున్నాను. బాబా లెండినిచ్చి తిరిగి వచ్చారు. జనులు మసీదులో కూర్చున్నారు. రోజులాగే నేను కూడా ఉదయం నిర్ణీత సమయానికి మసీదుకెళ్ళాను. ముక్తారాం మొదలైన భక్తులంతా కూడా వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. ఒకరు చేతిలో పొగాకు నలుపుతున్నారు, ఒకరు బాబాకి చిలుము నింపుతున్నారు, ఒకరు ఆయన కాళ్ళు చేతులు మొక్కుతున్నారు. ఆ ప్రకారంగా సేవ మొదలైంది. బాబాకి అందరి మనసుల్లోకి ఆలోచనలు తెలుసు. ఆయన మెల్లిగా ప్రశ్నించారు, అర్ధరాత్రి వేళ వాడలో ఎందుకలా వివాదాలు జరుగుతున్నాయి? అప్పుడు నేను జరిగిందంతా పూసగుచ్చినట్లు బాబాకి చెప్పాను. అలాంటి పరిస్థితులు పాముని నిశ్చయపూర్వకంగా చంపాలా చంపకూడదా అని అడిగాను. బాబాది మాత్రము ఒకటే మాట, అవి పాములు తేళ్లే అయినప్పటికీ వాటన్నిటిలోనూ ఈశ్వరుడే ఉంటాడు కనుక అన్ని రకములుగా వాటిపై ప్రేమని చూపాలి. ఈశ్వరుడే జగత్తుని నడిపించగలడు. ఆయన అజ్ఞానంతో ప్రాణులన్నీ
వ్యవహరిస్తారు. పాము కానీ, తేలు కానీ ఏదైనా అవన్నీ ఆయన ఆజ్ఞ అతిక్రమించి వ్యవహరి వ్యవహరించాయి. కనుక ప్రాణి మాతృల పైన దయ, ప్రేమలే ఉండాలి. అనాలోచిత కృత్యాలు చేయకూడదు. సహనం పెట్టుకోవాలి. అందరినీ రక్షించేవాడు ఆ శ్రీహరే. అలా సాయిబాబా కథలను ఎన్నైనా చెప్పవచ్చు. కనుక శ్రోతలు పైన చెప్పిన కథలను తాత్పర్యములోని సారాన్ని ఎన్నుకొని తీసుకోవాలి. రాబోయే అధ్యాయం దీనికన్నా మధురమైనది. భక్తి శ్రద్ధలనే జంట లభించిన సాయి భక్తులు కాకాసాహెబ్ దీక్షిత్ మీద ఓ విపరీత సందర్భం వచ్చి అతను మేకను చంపటానికి బయలుదేరుతాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు ప్రేరణ కలిగించిన భక్త హేమంత్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థులు సచ్చరిత్రలోని అమృత నివారణ మన మెరుగు గల 22వ అధ్యాయము ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్ బాబుజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ కీ జై. 23వ అధ్యాయం గురు భక్తి లీలా దర్శనం. గురువు భక్తుడు వీరిలోని కేల లేదా క్రీడా దర్శనం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. వాస్తవానికి జీవాత్మ 3 గుణాలకి అతీతుడు. అయితే మాయతో మోహితుడై తన త్రికాలాబాధిత అస్తిత్వ రూప తత్వ జ్ఞాన ఆనందాలతో యుక్తమైన పరమేశ్వర స్వరూపాన్ని ఇతను విస్మరిస్తాడు. తనని దేహమని అనుకుంటాడు. అప్పుడు ఆ దేహాభిమానంతో సర్వాన్ని చేసేవాణ్ణి నేనే, అనుభవించేవాణ్ణి నేనే అని అనుకుంటాడు. దానివల్ల తన వెంటబడిన గొప్ప సంకటాలకు బాధపడిపోతాడు. దాంట్లో నుంచి బయటపడే మార్గం అతనికి దొరకదు. ఆ సంకటాలను దూరం చేయగల మార్గం గురు చరణాల వల్ల ప్రేమపూర్వక భక్తిని కలిగి ఉండటమే. శ్రీ సాయి సమర్థులు నానా రకాల చమత్కార కేళలను ఆడి చూపగల సాక్షాత్తు శ్రీకృష్ణుడే. తమ భక్తుని తన కేల అనే ఆనందంలో లీనం చేస్తారు. మేము ఆయన్ని అవనిపై అవతరించిన ఈశ్వరునిగా భావిస్తాం. ఎందుకంటే ఆయన లక్షణాలన్నీ అలాగే ఉంటాయి. అయితే ఆయన మీ బందా అల్లా చియా పదరి, నేను పరమేశ్వరుని ఇంటి సేవకుణ్ణి అంటుండేవారు. స్వయంగా ఈశ్వరుని అవతారమే అయినప్పటికీ లోకరీతితో వ్యవహరించాల్సిన పద్ధతిని ఆయన స్వయంగా చక్కగా తమ ఆచరణలో చూపేవారు. వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి లోకంలో శుద్ధ ఆచరణను నిలిపి ఉంచాలని దానికే ఆయన ప్రాధాన్యతని ఇచ్చి ప్రాచుర్యం కలిగించారు. ఆయన తమను ఎవరితోనూ ఏ విధంగానూ పోల్చుకునేవారు కాదు. ఎవరిని అలా చేయనిచ్చేవారు కాదు. సకల చరాచర వస్తువుల్లోనూ సర్వవ్యాపకంగా ఉన్న పరమేశ్వరుణ్ణి చూసేవారికి అల్పత్వమే శోభిస్తుంది. ఎవరిని ఆయన తిరస్కరించేవారు కాదు. ఎవరిని తేలికగాను నీచంగాను చూసేవారు కాదు. సర్వ ప్రాణి మాతృల్లోనూ పూర్ణ చైతన్య యొక్క పరమేశ్వరుణ్ణి ఆయన చూస్తుండేవారు. స్వతహా ఎప్పుడూ అనల్ హక్, నేనే పరమేశ్వరుణ్ణి అని అనేవారు కాదు. నేను పరమేశ్వరుడి పాదదాసుణ్ణి, నేనొక పేదను, యాదే హక్ పరమేశ్వరుని స్మరించేవాణ్ణి అని అంటూ నిరంతరం అల్లా మాలిక్, పరమేశ్వరుడే జగత్తుకి సర్వశ్రేష్ఠ యజమాని లేదా నియంత అని జపిస్తూ ఉండేవారు. మహాత్ముల జాతిని బట్టి, వారు వ్యవహరించే తీరుని బట్టి, వారి ఆహారాన్ని బట్టి వారి స్వరూపాన్ని అవగాహనకు అందించలేము. వారు వీటన్నింటికి అతీతంగా ఉంటారు. మందబద్ధులైన ప్రాణులను
ఉద్ధరించటానికి, ఇతరులకు ఉపకారం చేయటానికి మహాత్ములు ఈ జగత్తులో అవతరిస్తారు. ఇది పరమేశ్వరుని కృపే అనాలి. పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉండటం వల్లనే సుఖ సంతోషాలను పొందటానికి మహాత్ముల గురించి వినాలి అన్న కోరిక మనసులో ఉత్పన్నమవుతుంది. ఓసారి యోగాభ్యాసం చేసే ఓ వ్యక్తి నానాసాహెబ్ చందోర్కర్ని వెంట పెట్టుకుని బాబా దర్శనం కోసం మసీదుకి వచ్చాడు. అతను పతంజలి అనే పేరుగల ప్రాచీన ఋషి. ఇతర యోగులు శోధించి పెట్టిన యోగ శాస్త్రాన్ని సమూలంగా అభ్యసించారు. అయితే యోగశాస్త్రంలోని అనేక రకాల విచిత్ర అనుభవాలను పరీక్షించి చూస్తున్నప్పుడు సమాధి మాత్రం ఒక్క క్షణం సేపైనా అతనికి కలుగలేదు. సాయి మహారాజు శ్రేష్ఠ యోగి. ఆయనకు నాపై కృప కలిగితే నా సందేహం పటాపంచలైపోతుంది, నాకు సమాధి నిశ్చయంగా కలుగుతుంది అన్న భావాన్ని మనసులో పెట్టుకుని అతను సాయిబాబాను దర్శించటానికి వెళ్ళాడు. అతను వెళ్ళినప్పుడు సాయిబాబా ఉల్లిపాయ నంచుకుని రొట్టె తింటూ కూర్చున్నారు. బాబా పాచిపోయిన రొట్టె, ఎండిపోయిన ఉల్లిపాయను నోటి ముందు పెట్టుకోవడం చూసి ఈయన నా సంకని ఎలా తీరుస్తారు అని ఆ యోగాభ్యాసం చేసేవాడికి గొప్ప సందేహం కలిగింది. యోగాభ్యాసం చేసేవాడికి సంశయం కలిగిన మాట నిజమే, కానీ సాయిబాబా సర్వజ్ఞులు. ఆయన ఇలా అన్నారు, నానా, ఉల్లిని జీర్ణించుకోగలవారే తినాలి. ఎవరికి దాన్ని బాగా జీర్ణించుకోగల శక్తి ఉందో వారే హాయిగా తినాలి. ఉల్లిపాయ తామస ప్రవృత్తిని, అంటే సోమరితనం, బుద్ధికి జడత్వం మొదలైన వాటిని ఉత్పన్నం చేస్తుంది. కనుక యోగ సాధనలో దాన్ని వదిలేయాలి అంటారు. అయితే ఎవరు యోగ సాధనకు చివరి మెట్టో యోగ్య అయోగ్యమైన పదార్థాలను తినటం వల్ల ఎవరి మనస్సు మీద లేదా శరీరం మీద ఏ విధమైన పరిణామము కలగదో వారే దాన్ని హాయిగా తినాలి. బాబా అన్న ఈ మాటలు విని యోగాభ్యాసం చేసే అతను మనసులో సిగ్గుపడ్డాడు. సరళము శుద్ధము అయిన మనసుతో బాబాని శరణన్నాడు. సరే, తరువాత బాబా తమ ఆసనంపై కూర్చున్నప్పుడు ఆ యోగాభ్యాసం చేసేవాడు మనసులో ఏ విధమైన సంశయాన్ని పెట్టుకోకుండా బాబా వద్దకొచ్చి కూర్చున్నాడు. బాబాని దక్షతతో ప్రశ్నించి సంశయాలకు సమాధానాలు పొంది విభూతిని, ఆశీస్సులను తీసుకుని ఆనందం పొంగి పొరులే మనసుతో తిరిగి వెళ్ళిపోయాడు. అలాగే బాబా కథలను భక్తులు భక్తిభావంతో వింటే వారి బాధాకరమైన వ్యాధులు, వివేక బుద్ధిని నాశనం చేసే గొప్ప అరిష్టాలు నశించిపోతాయి. మురికి నీటితో నిండి ఉన్న గుంట ఎంతో చిన్నదిగా విపరీతమైన దుర్వాసనతో ఉన్నప్పటికీ పంది అందులోనే దొర్లుతూ నిస్సంశయంగా దాన్ని అత్యంత శ్రేష్టమైన సుఖంగా భావిస్తుంది. మానవుడి జీవాత్మ చిలుకల పద్ధతి కూడా అదే. ఒకరు శరీరంలో ఉంటే మరొకరు పంజరంలో బంధించబడి ఉంటారు. చిలుకకి స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నప్పటికీ దానికి పారతంత్రతే బావున్నట్లు అనిపిస్తుంది. బావిలో ఉండే కప్పలాగా ఆ చిలుకకి పంజరంలోనే తనకు పూర్తి సుఖము ఉన్నట్లు అనిపిస్తుంది. దానికి స్వాతంత్ర్యంలో ఉన్న సుఖం గురించి తెలియనే తెలియదు. విషయాల్లో ఆసక్తులైన జీవాత్మ కూడా అలాగే ఉంటాడు. నా పంజరం ఎంత బాగుంది, అందులోని బంగారు కమ్మీపై తిరగటం ఎంత బాగుంది, తల క్రిందలుగా అయినప్పటికీ బాగుంటుంది. ఆ బంగారు కమ్మీ నుంచి నా పాదాలను కొంచెం కూడా వదిలిపెట్టకూడదు. పంజరం నుంచి బయటకు పోతే ఈ సుఖం నాకు దొరకదు. దానిమ్మ గింజలు, నాకెంతో ఇష్టమైన మిరపకాయల ఆహారం నాకెక్కడ దొరుకుతుంది? నేనే నా సుఖాన్ని పోగొట్టుకున్న దాన్ని అవుతాను. అయితే ఆ చిలుకకు సరైన సమయంలో అసంకల్పితంగా సందర్భం కలిసి వస్తుంది. ప్రేమ దాన్ని తడుతుంది. అలా తట్టగానే ఆ సామర్థ్యంతో అనగా శక్తిపాతం, అంటే గురువు శిష్యునికి ఇచ్చే తమ మంత్ర బలం దాని కనుపాపలు తెరుచుకుంటాయి. అది పంజరంలో నుంచి జారుకుంటుంది. బయటకు వెళ్ళాక రెక్కలు విప్పుకుని హాయిగా ఆకాశంలో విహరిస్తుంది. దాన్ని ఎవరు ఆపగలరు? విశాలమైన జగత్తు దాన్ని ఆహ్వానిస్తుంది. దానిమ్మ, జామ తోటలు మనసారా లభిస్తాయి. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరటానికి
విడుదల లభిస్తుంది. అది ఆ నిజమైన స్వాతంత్ర్యంలో ఉన్న ఆనందాన్ని దోచుకుంటుంది. ఆ జీవాత్మకు కూడా అలాంటి స్థితి ఉంటుంది. ఈశ్వరుని కృప, గురువుతో కలయిక ఈ రెండూ ప్రాప్తిస్తే సంసార బంధనాల నుంచి ముక్తి, స్వాతంత్ర్యంలో ఉన్న ఆనంద అనుభవం ఈ రెండు అనుభవంలోకి వస్తాయి. ఇప్పుడు శ్రద్ధా ప్రవృత్తి ఉన్న మీ భావిక శ్రోతలంతా శుద్ధ ప్రేమతో రసభరితమైన కథను ఓ క్షణం పాటు వింటారా? గత అధ్యాయంలో ఓ చమత్కారం జరిగింది. మిరీకర్ చితిలీకి వెళ్ళినప్పుడు బాబా శ్యామాని వెంట ఇచ్చి పంపించారు. సాయి సమర్థులు పొడవాటి వాడి నుంచి అంటే పాము నుంచి భవిష్యత్తులో రాబోయే కష్టాన్ని తెలుసుకుని మిరీకర్కి సమయానికి సూచించి జాగ్రత్త పడేలా చేశారు. కేవలం జాగ్రత్త పడేలా చేయటమే కాదు, ఆ సంకటాన్ని నివారించటం కోసం ఉపాయం కూడా ఆలోచించారు. మిరీకర్ వద్దంటున్నా కూడా మాధవరావుని బలవంతంగా వెంట పంపించి ఆ కష్టం నుంచి అతన్ని రక్షించారు. ఆ ప్రకారంగా భక్తులకి శ్రేయస్సు కలిగించటం కోసం నిరంతరం తత్పరులై ఉండే బాబా బాలాసాహెబ్ మిరీకర్ని గండం నుంచి తప్పించి అతనికి ఓ విచిత్ర అనుభవాన్ని కలిగించారు. అంతకన్నా శ్యామస్థితి చూడండి. అతనికైతే హఠాత్తుగా పాము కాటేయటంతో అసలు బ్రతుకుతాడన్న ఆశే లేదు. అయితే బాబా దాని నుంచి అతన్ని రక్షించారు. బాబా చేసిన ఆ లీలను కూడా శ్రోతలకు మొదట చెప్తాను. పాము కాటేసినప్పుడు బాబా చేసిన ఉపాయం చూడండి. సంధ్యాకాలంలో సుమారు 7 గంటలకు మాధవరావు చేతి చిటికెని వేలిని పాము కాటేసింది. అక్కడ ఆ భాగం విషం వల్ల మండసాగింది. వేదన సహించరానిదైంది. ప్రాణం పోయే సమయం వచ్చిందని మాధవరావు భయపడి మనసులో చింతించసాగాడు. అతని శరీరం ఎర్రగా కందిపోయింది. ఆప్తులు, స్నేహితులు అందరూ పోగయ్యారు. ప్రాణం సంకటంలో పడిపోయింది. అప్పుడు విరోబా అని ఒక శంకరుని స్థానం ఉంది. పాము కాటు వేసిన వాళ్ళని తీసుకెళ్లి అక్కడ పెడితే అది తగ్గిపోతుందని ఒక నమ్మకం. పద అన్నారు. మాధవరావు పెదనాన్న కొడుకు నానాసాహెబ్ నిమోన్కర్ కూడా ముందుకు వచ్చి విభూతి తీసుకుని పో అన్నాడు. అయితే మాధవరావు మసీదు వైపుకు పరిగెత్తాడు. అప్పుడు బాబా ఏం చేశారో చూడండి. బాబా దృష్టి అతనిపై పడగానే బాబా చేసిన చమత్కారం చూడండి. బాబా అదే పనిగా అతన్ని శాపనార్థాలు పెట్టసాగారు. మాధవరావుని పైకి మసీదులోకి రానివ్వలేదు. బట్టు మెట్లు ఎక్కవద్దు, ఎక్కితే ఖబర్దార్, పో, వెళ్ళిపో, క్రిందికి దిగు అని పెద్దగా అరిచారు బాబా. ఎప్పుడూ లేనంతగా కోపగించి ఊహించలేనంతగా మండిపడ్డారు. మాధవరావు దిగ్భ్రాంతి చెందాడు. బాబా నన్నిలా కఠోర శబ్దాలతో ఎందుకు తిడుతున్నారు అని మాధవరావు బాగా భయపడ్డాడు. అతనికి ఏమీ తోచలేదు. అతని ధైర్యం సడలిపోయింది. అతను క్రింద కుప్పకూలిపోయాడు. ఈ ప్రకారంగా తనపై దేవుడే కోపించటం చూచి మాధవరావు మనసుకి ఎంతో భీతి అనిపించింది. ఇప్పుడు అన్ని ఉపాయాలు అయిపోయాయి. ఈ రకంగా కోపించే బాబా ప్రవృత్తి చూసి భయపడకుండా ఎవరుంటారు? అలా ఆపకుండా తిడుతుంటే మాధవరావుకి ఆ సందర్భం భయంకరంగా అనిపించింది. మసీది నాకు పుట్టిల్లు. నేను సాయిబాబా కడుపున పుట్టిన బిడ్డనై ఉండగా ఈరోజు ఈ కొడుకు మీద ఇంత అనివార్యంగా ఆయన ఎందుకు కోపిస్తున్నారు? సర్పం కాటేసింది. ఈ విషయాన్ని తల్లితో కాక మరి ఎవరితో మొరపెట్టుకోవాలి? ఇదేం న్యాయం? ఆమె కాళ్లతో తన్నేస్తే పిల్లవాడు దీనంగా అవ్వకుండా ఉంటాడా? చిన్నపిల్లవాడికి తల్లితో ఉండే అనుబంధం లాంటిదే మాధవరావుకి బాబాతో ఉండే అనుబంధం. ఈరోజు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? తల్లే కోపంతో వదిలేస్తే పిల్లలను ఎవరు చూసుకుంటారు? మాధవరావు తాను బ్రతుకుతానన్న ఆశకి నీళ్లు వదిలేశాడు. కానీ కొద్దిసేపు గడిచి బాబా శాంతించిన తరువాత మాధవరావు ధైర్యం చేసి పైకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు. ధైర్యం వదలకు, మనసు కష్టపెట్టుకోకు, నీవు బాగవుతావు, చింతను వదిలేసేయి. దయాలు పకీరు నిన్ను కాపాడుతారు. ఇంటికి పోయి హాయిగా కూర్చో, ఇల్లు విడిచి బయటికి పోకు, భయపడకుండా మనసు నిశ్చింతగా చేసుకుని కూర్చో, నాపై విశ్వాసం పెట్టు. తరువాత మాధవరావు ఇల్లు చేరుకున్నాక బాబా తాత్యాకోతే పాటిల్తో అతని పరిస్థితి ఎలా ఉందో కనుక్కోమని ఇలా కబురు పెట్టారు. నిద్రపోవద్దని అతనితో చెప్పు, ఇంట్లోనే తిరుగుతూ ఉండమను.
తినాలనిపిస్తే హాయిగా తినమను, కానీ నేను చెప్పింది మాత్రం విచారపూర్వకంగా తప్పకుండా పాటించమని చెప్పు. కాకాసాహెబ్ దీక్షిత్తో కూడా ఆ రాత్రి మళ్ళీ ఇలా అన్నారు. అతనికి నిద్ర తెరలు వస్తాయి, కానీ చిటికెన వేలుకి విషపు బాధ మిగిలి ఉన్న మాట నిజమే, కానీ అది కూడా తరువాత బాగైపోయింది. కారుణ్యమయి సాయి జనని భక్తులపై కృప చూపటానికి వ్యాకులం చెందుతుంది. భయంకరమైన ఆ గండం గడిచింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू. अल्लाह इलाही
रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।